హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఏమిటి, దాని వ్యాధి లక్షణాలు అండ్ ట్రీట్మెంట్ పద్ధతుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఓపీడీకి రెగ్యులర్గా భరించరాని కడుపు నొప్పి అని అండ్ కడుపులో మంట అని, కొంతమంది హైపర్ అసిడిటీ అని, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగాయని చెప్పేసి, అండ్ అయ్యే కాకుండా కొంతమందికి రేర్గా బ్లాక్ కలర్ మోషన్స్ రావడం, అండ్ సివియర్గా అవుతే బ్లడ్ మోషన్స్ లాగా రావడం, అండ్ కొంతమందికి పుల్లటి తేంపులు లాగా రావడం, అండ్ చెస్ట్ మధ్య భాగంలో హార్ట్ బర్న్ లాగా రావడం, ఇవన్నీ రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమందికి ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ కనుక పెరిగినట్టయితే ఇది వన్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ అల్సర్ సిమ్టమ్స్. అండ్ సమ్ టైమ్స్ 2 hours తర్వాత ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ వచ్చినట్టయితే దాన్ని డియోడినల్ అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అని మనం రెగ్యులర్గా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి ఎలా వ్యాధి నిర్ధారణ చేయాలంటే, ముఖ్యంగా మన దగ్గర ఎండోస్కోపీ అనే పద్ధతి ద్వారా కడుపు లైనింగ్ని ఒకసారి మనం చెక్ చేసినట్టయితే ఈ అల్సర్స్ అనేటివి స్టమక్లో అండ్ ఇంటెస్టైనల్ లైనింగ్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ అల్సర్స్ ముఖ్యంగా డియోడినంలో అంటే చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్లో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా స్టమక్లో కూడా వేరియస్ డిఫరెంట్ లొకేషన్స్లో ఈ అల్సర్స్ మనం ఎండోస్కోపీ పద్ధతి ద్వారా చూసినట్టయితే మేము రెగ్యులర్గా ఈ అల్సర్కి కావాల్సిన రీజన్స్ ఏంటియో వెతుకుతుంటాం. ముఖ్యంగా హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాని మనము స్టమక్ లైనింగ్లో చెక్ చేస్తుంటాం. ఒకవేళ ఈ బ్యాక్టీరియా కనుక స్టమక్ లైనింగ్లో ఉన్నట్టయితే, దీనికి కంప్లీట్గా నయం చేసినట్టయితే ఈ అల్సర్స్ అనేటివి మనం ఫర్దర్గా ఫ్యూచర్లో రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడినా అండ్ ఫుడ్లో ఎక్కువ స్పైసీ ఫుడ్, యాసిడిక్ ఫుడ్స్, ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ అయితేనేమి, అండ్ అయ్యే కాకుండా చాక్లెట్, ఎక్సెస్ టీ, కాఫీ అండ్ హెవీ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్నట్టయితే ఈ అల్సర్స్ మనం రెగ్యులర్గా స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్లో చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చినట్టయితే త్వరితగతిన ఎండోస్కోపీ, అదే కాకుండా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా గురించి టెస్ట్ చేసినట్టయితే ఫర్దర్గా ఈ అల్సర్స్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ముఖ్యంగా ట్రీట్మెంట్ విధానాల గురించి డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరికైతే అల్సర్ ఉన్న వాళ్ళకి మేము ప్రివెంటివ్ స్ట్రాటజీ అంటే ముఖ్యంగా ఫుడ్లో కొన్ని మార్పులు చేయమని చెప్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే స్మాల్ మీల్స్ కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే 3 సార్లు తిన్నట్టయితే దాన్ని 4 times 5 times తిన్నట్టయితే మనకి స్టమక్ పైన యాసిడ్ రిఫ్లక్స్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇవే కాకుండా డైట్లో ముఖ్యంగా యాసిడిక్ ఫుడ్స్ రెగ్యులర్గా నేను ఏవైతే చెప్పానో, ముఖ్యంగా స్పైసీ, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, సిట్రస్ ఫ్రూట్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ముఖ్యంగా, అండ్ రీయూజ్ చేసిన ఆయిల్ అండ్ టామరిన్, ఇవన్నీ మనం కొంచెం ఫుడ్లో తగ్గించినట్టయితే ఈ అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ని నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు. అయ్యే కాకుండా మెడికేషన్స్ వైజ్ చూసినట్టయితే ముఖ్యంగా యాసిడ్ సపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అల్సర్ ప్రివెన్షన్కి. సో ఎవరికైతే హైపర్ అసిడిటీ లెవెల్స్ ఉన్నాయో యాసిడ్ సపరేట్ చేయడానికి మనకి రెగ్యులర్గా మార్కెట్లో పాంటాప్రోజోల్ అనే కానీ, ఎస్మోప్రోజోల్ అని వేరియస్ ట్యాబ్లెట్ రూపంలో మెడికేషన్స్ ఉంటాయి. ఇవి ఇమీడియట్ రిలీఫ్కి మనకు హెల్ప్ అవుతాయి. ఇవే కాకుండా అల్సర్ ఉన్న వాళ్ళకి అల్సర్ కోట్ చేసినట్టయితే అంటే యాంటాసిడ్ సిరప్స్ ఉంటాయి. వీటి వల్ల ఇమీడియట్గా ఈ అల్సర్ హీల్ అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు. ఇవే కాకుండా నేను మెన్షన్ చేసినట్టయితే హెచ్ పైలోరీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా మన దగ్గర వేరియస్ యాంటీబయాటిక్స్ ఉంటాయి ఈ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి. ఇవి మనం ఒక కిట్ రూపంలో 14 days కోర్స్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా క్లారిథ్రోమైసిన్ అండ్ అమాక్సిసిన్ అనే యాంటీబయాటిక్ని మేము 14 days కోర్స్ ఇస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్ సిమ్టమ్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా టెస్ట్ చేయించుకొని దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్గా మనం నయం చేయవచ్చు. థ్యాంక్ యూ.